మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. కొంతమంది పిల్లలు చెప్పిన మాట చక్కగా వింటుంటారు, మరి కొంతమంది వినరు, ఇంకొంతమంది అయితే మొండికేస్తుంటారు. ఈ మొండితనం పోవాలి అంటే ఎలాంటి మంత్రం జపించాలంటారు? వీటికి కారణం కూడా ఒకటి ఉందమ్మా. చాలా మంది వాళ్ళు పుట్టిన నెల దీన్ని బట్టి చెప్పేస్తుంటారు. అబద్ధం నేను అన్నాను. వాళ్ళు గర్భములు ఉండగా ఆ తల్లి ఎలాంటి ఆహారం తిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా కాలం గడిపిందో చూడాలి. క్రైమ్ పిక్చర్లు, క్రైమ్ షోస్ చూడడం అలవాటు అయిపోయిన వాళ్ళకి అలాంటి లక్షణం కలిగి పిల్లలే పుడతారు. దాని మీద పడుతుంది దృష్టి. చేత అభిమన్యుడికి ఇలాంటి వాడికి అదే కదా. అది లేదు అలా అని చెప్పి కొబ్బరి పురాణ కాదు, అర్థం కాదు. ప్రశాంతంగా రోజు లోపల గర్భవతులైన వాళ్ళు 3 సార్లు వస్త్రాలు మార్చుకోవాలి. అంటే వాడు శుభ్రత అలవాటు అవుతుంది. లేకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకుని ఒకసారి వేస్తే మళ్ళీ ఇక నెల రోజుల దాకా మార్చక్కర్లేదు. అది అంచేత పిల్లలకి నేర్పేటప్పుడు కొన్ని లక్షణాలు ఉన్నాయమ్మా, మంత్రాలు ఉన్నాయి. దానికి ఒకప్పుడు సినిమాల్లో కూడా చాలా అందంగా చెప్పారు. మా కొసరాజు రాఘవే చౌదరి గారు అనుకుంటాను, ఖైదీ కన్నా ఏదో దేంటో సినిమాలో పాట, తప్పటడుగులు ఇప్పుడు ముద్దు జీవితాన ఇవి రానివద్దు, వింటుంటే ఇప్పుడే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎంత అందంగా చెప్పింది పిల్లాడికి పాట. మాట్లాడుతూ నువ్వు నడుస్తున్నావు, తప్పటడుగులు పడుతున్నాయి, ఇది ఇప్పుడు ముద్దుగా ఉంది నాకు, కానీ ఇలాంటిది మాత్రము పెద్ద అయిన తర్వాత రాకూడదు, అవి తప్పుటడుగులు అవుతాయి. ఇది నేర్పడం కోసం మనం ప్రయత్నించాలి. దానికోసం అందరూ చెప్పేది గణపతి స్తోత్రం అంటారు, మంచిదే. వినాయకుడి కోసం లేదు సరస్వతి స్తోత్రం. సరస్వతి స్తోత్రంలో ఒక చిన్న స్తోత్రం ఉంది, అది వేదంలోది. చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. ఎంత వృత్తులు లేవు, ఏం లేవు. ఆ సరస్వతి యజ్ఞం దధే. ఈ పిల్లలు వాళ్ళ మనసులో ఉంటుందే, మనకు కూడా లోపల ఉండేది. యజ్ఞం అంటే ఏమిటి? యజ పూజ అంటే కలుపుతా, ఒకదాంతో కలుపుతుంది. యుజ యజ కలుపుతుంది. అది అలాంటి యజ్ఞాన్ని యజ్ఞం దధే. వీడు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇదంతా దధే ధరించేది ఆవిడ. సరస్వతి అంటే జ్ఞానము, పరంపరగా వస్తున్న ఓ సరస్సులో నీళ్ళలాగా వస్తుంది ఆ జ్ఞానము. ఆవిడ ఏం చేస్తుండ? చోదయత్రి సూనృతానాం, నీవు మంచి పనులు చేయాలనే సంకల్పాన్ని ప్రచోదన చేస్తుంది. చిన్నపిల్లలతో ఆడుకుంటుంటారు, అది ఆవిడ పిలిచి ఒరే పటాన్ని తీసుకోరా, వాడు తింటాడా, వాడు పట్టుకున్నారు. ఇప్పుడు అలా లేదు, ఒకప్పుడు ఉండేది, పట్టుకుని నలుగురు పెడతారు. ఈ మధ్య ఏమైపోయింది, నువ్వేమో పప్పు పట్టురారా, నేనేమో పొట్టు పట్టుకొస్తాను, రెండు కలిపి ఊదుకు తిందావే అన్నట్టు తెలివితేటలో. వీడు ఊతే పొట్టంతా వాడు మాని పడుతుంది. వాడు పడి ఇదే పని అలవాటు అంటేను. అంటే చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం. ఇవాళ వాడు చేశాడు మనకి, వాడు పిల్లాడు ఒకటి మన సాయి పాపం వాడిని సాయం పడ్డాడు కదా, రేపు నేను నీకు చేస్తాను రేపు అంటారు పిల్లలు. చూడండి ఒకసారి అలా. అంటే ఒకళ్ళు చేసిన పని చూసి ఇంకోటి నేర్చుకుని ఇగో ఇలాగా ఇది కనుక ఈ భావన కనుక వాళ్ళకి నేర్పగలిగితే, దీనికి ఉదాహరణ ఏమిటి అంటే పిల్లి. చిన్న పిల్లల్ని మెడకరిచి పట్టుకులా తీసుకెళ్తుంది. బాధ్యత తల్లిదే, వీళ్ళది కాదు. ఇలాగే అలాగే ఆవు చూడండి, తన దూడని చక్కగా నాకుతుంది, పక్క దూడని కూడా అది లక్షణం. అది ఎంతకంటే తేలిక కాకి చిన్న ఎంగిలి ముక్క పడితే తను తినేటిపోదు, 10 కాకులు పిలుచుకుంటుంది, పొడిచి తింటూ ఎంత ఆనందపడిపోతాయి. కడుపు నిండిందా? అది అలాంటి లక్షణం మనం నేర్పాలి పిల్లలకి. అందుకని చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి. వాళ్ళు పొద్దున్న లేవగానే ఏదో ఒక దేవుడి శ్లోకం, అంతకంటే చాలా తేలికది కృష్ణాష్టకం, ఒక్కటే శ్లోకం నేర్పండి, 3 సార్లు అనుకోమని అంతే, అంతకంటే ఎక్కువ. అలవాటు అయిందనుకోండి, మమ్మీ ఆ శ్లోకం అలవాటు బోరు కొడుతుంది, అది ఇంకో శ్లోకం చెప్పండి. ఇలా పొద్దుటప్పుడు కనీసం వాళ్ళ చేత 5 నిమిషాలు ఇలాంటి చేయిస్తే వాళ్ళకి ఖచ్చితంగా దృష్టి నిలబడుతుంది, మొండితనం తగ్గుతుంది. ఆ మొండితనం తగ్గించడానికి
కొట్టడం ఉంది. ఉమ్. ఎలా కొట్టాలి? ఒక దెబ్బ వేస్తే ఆ తప్పు మళ్ళీ వాడు చెయ్యకూడదు. అవును. అలా ఉండాలి తప్ప ఉట్టిగా కొట్టేస్తే ఉమ్. అంతే కదా కొడతాడా, కుదరదు. ఇది చైల్డ్ సైకాలజీకి సంబంధించి ఎన్నో గ్రంథాల్లో ఉమ్. ఇలాంటి చాలా చెప్పారు. అందుకని మంత్రం కావాలన్నారు కదా ఇది. ఉమ్. లేదా హయగ్రీవ మంత్రము, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఉమ్. సరస్వతి మంత్రం, దక్షిణామూర్తి మంత్రం. మంత్రం పేరు చెప్పి ఈ మధ్యని భగవద్గీత చదివించేస్తున్నారు. ఉమ్. విడగొట్టకూడదు చదువుతున్నారు. లలితా సహస్రం చదివించేస్తున్నారు. తప్పులు చదువుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా. దుష్ట దురాచార, అమ్మవారు దురాచార, ఉమ్. దురాచార శమని పదం కలిపి చదవాలి. ఇలా నేర్పకూడదు పిల్లలకి. జాగ్రత్తగా ఉమ్. మంచి పేర్లు తెలుగు పదాలు. మనకి ఎంతసేపు కూడా ఏమిటి యాంట్ బ్యాట్ ఇంటి అవే నేర్పుతున్నాం. ఇవి నేర్పండి, వాళ్ళలో తెలివితేటలు పెరుగుతాయి, ఉమ్. అద్భుతమైన లక్షణ కలుగుతుంది, మంచి లక్షణాలు వస్తాయి. అలాగే వాళ్ళకి వేసే బట్టలు కూడా పిచ్చి పిచ్చి రంగులు రకరకాలు ఉన్నవి దయచేసి తొడగవద్దు. ఉమ్. అది కూడా అవుతుంది. అలాగే ఆహారము, ఆహార్యము, ఆహార్యం చెప్పే ఉమ్. ఆహారం కూడా జాగ్రత్తగా అంటే వాడికి పెట్టండి. ఉమ్. కానీ వాడు తిన్నాడు అరగంట గడిమని ఇంకోలేదు, వినరు వాళ్ళు. ఉమ్. అప్పుడు తెలివితేటలు రావు, మొండితనం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యము కాస్త టీవీలు చూసేటప్పుడు వాళ్ళ వీలంత కార్టూన్లు పెట్టండి వాళ్ళ కోసం. అంతే తప్ప కొన్ని ఛానల్స్ పేరు చెప్పను, దాంట్లో మద్దతులు ఉంటాయి, ఉమ్. మరొకటి ఉంటాయి, ఇంకోటి ఏదో. అది తీయడానికి వాడు యాతన పడ్డాడు, నాకు తెలుసు. ఫోటోగ్రఫీలో ఎంత కష్టం అన్నది. కానీ వీడికి ఏమొస్తుంది? అది ఉమ్. తప్పర్థాలతో వస్తున్నాయి. అదే జరిగింది హైదరాబాద్లో. ఆ. అక్కడ 10 ఏళ్ల కుర్రాడు 10 ఏళ్ల అమ్మాయిని చంపేశాడు. అవును. 12 ఏళ్ల కుర్రాడు. ఎందుకు జరగాలి అది? ఇలాంటివి అలవాటు ఉమ్. అయిపోయి అది. అంతే వాడికి 5 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం జ్ఞానం అది రాపోవచ్చు కదా. ఉమ్. క్రమంగా లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఎన్ ఓషన్. ఉమ్. చెయ్యి. అవును. నమస్కారం.